హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో బైపీసీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై ఈ పర్టికులర్ కోర్సులలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ డాక్యుమెంట్స్ని మీరు ఎలా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. ఇందులో ఏ డాక్యుమెంట్ మిక్స్ అయినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం అనేది మీరు కోల్పోతూ ఉంటారు. సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేను కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అర్థమవుతుంది. ఒక 3 to 4 మంత్స్ మాత్రమే మీరు మా ఛానల్ని ఫాలో అవుతారు కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, మీరు ఫాలో చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్లో అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరు. మెంటర్షిప్ ఎంత డీటెయిల్స్ డౌట్స్ ఉంటాయి అండ్ సరైన కౌన్సిలింగ్ గైడెన్స్ లేకుండా సో మంచి సీట్ అనేది కోల్పోతూ ఉంటారు. వాళ్ళ కోసం మన ఛానల్ నుంచి పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు బైపీసీ అయితే బైపీసీ మెంటర్షిప్ అని, ఎంపీసీ అయితే ఎంపీసీ మెంటర్షిప్ అని. దెన్ మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు ప్రైజెస్ చెప్తారు. దాని ప్రకారం మీరు జాయిన్ అవ్వండి. ఆ నెక్స్ట్ నా పర్సనల్ నెంబర్ అనేది మీ దగ్గర ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు అండ్ మీకు ప్రతిదీ కూడా మేము అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్ అండర్ మా గైడెన్స్ ద్వారా మీరు మంచి కాలేజ్లో అండ్ మంచి బ్రాంచ్లో సీట్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మీరు కంప్లీట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రతి డాక్యుమెంట్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మనకు స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే ఎంసెట్లో ఇచ్చిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్నే పెట్టాలా అని. ఏదైనా పర్లేదు, న్యూది పెట్టినా కూడా పర్లేదు. క్యాండిడేట్ యొక్క అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసుకొని పెట్టుకోండి. దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు సిగ్నేచర్, స్టూడెంట్స్ యొక్క సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద పేరు రాసేసి దాన్ని స్కాన్ చేసుకొని మీ మెయిల్కి అయితే అటాచ్ చేసుకోండి. దాంతోపాటు ఎస్ఎస్సి మెమో ఈజ్ నథింగ్ బట్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకేనా, 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సిబిఎస్ అయితే సిబిఎస్ఈ, ఐసిఐసి అయితే ఐసిఎస్, స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్. ఎవరైతే ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ ఉంటుందో ఒరిజినల్ డాక్యుమెంట్ని, జిరాక్సెస్ కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు 10th క్లాస్ సర్టిఫికేట్. సో 10th క్లాస్ ఒరిజినల్ మెమో, ఒకవేళ 10th క్లాస్ ఒరిజినల్ మెమో మీ దగ్గర లేకపోతే షార్ట్ మెమోనైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. దాంతోపాటు మీకు నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఈఏపీ సెట్, తెలంగాణ ఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్. ఓకేనా, ఆ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ కార్డ్ కూడా ఒరిజినల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు అటాచ్ చేయొచ్చు. దాంతోపాటు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. ఓకేనా, 6th క్లాస్ వరకు నుంచి 10th క్లాస్ వరకు ఒక స్టడీ సర్టిఫికేట్ పెట్టుకోండి. దాంతోపాటు మీరు 11th అండ్ 12th సంబంధించిన ఒక స్టడీ సర్టిఫికేట్ అని పెట్టుకోండి. ఓకే, ఈ 2 సర్టిఫికేట్లు అనేది సపరేట్గా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వచ్చేసరికి సో టీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ టీసీని సబ్మిట్ చేయాలి. ఇంటర్మీడియట్ టీసీ, కొంతమంది ఎవరైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఆల్రెడీ లాంగ్ టర్మ్ చేసి మేము డిగ్రీలో జాయిన్ అయ్యామంటే డిగ్రీ డిస్కంటిన్యూ టీసీ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, 3 years ప్రీవియస్ 3 years ఉన్న పర్లేదు. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. అది 2024, 2025 అని ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం 10% రిజర్వేషన్ అనేది ఇవ్వబోతున్నారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో కాబట్టి మనకి 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అప్లికేబుల్ అవుతుంది కాబట్టి 2024, 2025కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ ఫార్మర్ కోటా కావాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన అనెక్షర్ 1, అనెక్షర్ 2 మనకు అఫీషియల్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి కదా, అవి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చూసుకోండి. అనెక్షర్ 1 ఏంటో మనకు నాన్ మున్సిపాలిటీ ఏరియాలో మీరు చదువుకున్నట్టు స్టడీ సర్టిఫికేట్, ఇది మీ స్కూల్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఎంత ల్యాండ్ ఉందన్న దానికి ఈ సర్టిఫికేట్ అనమాట. దాంతోపాటు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. అండ్ ఎవరికైనా క్యాప్ సర్టిఫికేట్ ఉంటే క్యాప్ సర్టిఫికేట్. ఎవరైనా స్టూడెంట్స్కి ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్. అండ్ దాంతోపాటు స్పోర్ట్స్ అండ్ గేమ్ సర్టిఫికేట్.
సో ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. అక్కడ మీరు వాటిని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో లేటెస్ట్ ఇన్కమ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ ఇన్కమ్ డాక్యుమెంట్ అనేది మీరు సబ్మిట్ చేస్తే కంప్లీట్లీ ఫీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీకు రీఎంబర్స్మెంట్ అయితే అవుతుంది. సో ఇవి డాక్యుమెంట్స్ అండి. ఇందులో ఏ డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి డాక్యుమెంట్ని చాలా జాగ్రత్తగా స్కాన్ చేసుకొని క్లియర్గా ఒక రెజల్యూషన్ అనేది క్లారిటీగా ఉండే విధంగా అప్లోడ్ చేయండి. అండ్ మ్యాండేటరీ ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. సో స్కాన్ చేయడం ఓకే అన్న, మరి స్కాన్ చేసే డాక్యుమెంట్స్ని ఎలా స్కాన్ చేయాలి అని మీకు డౌట్ అవ్వచ్చు. సో మనకు డాక్యుమెంట్స్ అయితే ఓకేనా, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అనేవి జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ 50 KB to 500 KB ఉండాలి ఒక్కొక్క డాక్యుమెంట్. ఇప్పుడు నేను ఎస్ఎస్సి మెమో అయినా ఇంటర్ మెమో అయినా 6th క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ అయినా ఏవైనా కూడా 50 to 500 KB ఉండాలి. అదే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే 20 to 500 KB. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి 50 to 500 KB అండ్ ఫోటో సిగ్నేచర్ వచ్చేసరికి మనకు 20 to 500 KB. సో అట్లీస్ట్ ఒక 300 KB ఉండే విధంగా 300 to 300 KB అంటే మీరు అన్నీ గుర్తుపెట్టుకోండి. 300 to 350 KB ఉండే విధంగా మీరు ఎడిట్ చేయించుకొని మీ మెయిల్ ఐడి ఏదైతుందో దానికి అటాచ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అటాచ్ చేసుకొని పెట్టుకోమంటానంటే ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతాయి. ఆ డాక్యుమెంట్స్ని డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయండి. మీకు అప్లికేషన్లో డౌట్ ఉన్నా అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్ ఉన్నా అండ్ ఒకవేళ మేమే స్టూడెంట్స్ తరఫున అప్లికేషన్ ప్రాసెస్లో చేయాలన్నా కూడా పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఓన్లీ గైడెన్స్ అయితే మేము 500 రూపీస్ నుంచి తీసుకుంటున్నాము. అండ్ కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేమే చేయాలంటే మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫర్ సింగిల్ స్టేట్. ఒకవేళ మీరు అదర్ స్టేట్ అయితే దానికి సంబంధించి అదర్ ఛార్జెస్ ఉంటాయి. ఒకటి గమనించండి, మీరు ఏ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా కూడా వాడు అట్లీస్ట్ మీకు 1000 రూపీస్ తీసుకుంటాడు. కానీ మేము ఇదే 1000 రూపీస్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.